మియాపూర్ నుండి బొల్లారం వరకు పెరుగుతున్న ట్రాఫిక్ను తగ్గించడానికి హైదరాబాద్లోని బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. పరిపాలనాపరమైన అడ్డంకులు, యుటిలిటీ బదిలీ, నిధుల కొరత కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లి ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడానికి ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్ పూర్తవటానికి చాలా సమయమే తీసుకునేలాగా ఉంది. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుందని, ఆఫీసులకు వెళ్లాలన్నా రావాలన్నా చాలా సమయం ఉందని స్థానికులు చెప్తున్నారు. ట్రాఫిక్ భరించలేని విధంగా మారిపోయిందని, ఫ్లైఓవర్ పూర్తవటం కోసం సంవత్సరాలుగా వేచి ఉన్నామని నిజాంపేట నివాసితులు చెప్తున్నారు. ఫ్లైఓవర్ పని నిర్మాణం చాలా నెమ్మదిగా సాగుతూ ఉందని, ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదని స్థానిక మెకానిక్ అన్నారు. ఎన్నికల కారణంగా కూడా నిర్మాణం ఆలస్యమైందని, ఇకనైనా వేగంగా పనులు జరిగేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఒక ఐటీ ఉద్యోగి పేర్కొన్నాడు. బాచుపల్లి, మల్లంపేట, నిజాంపేట ప్రాంతాల ప్రయాణికులు రద్దీ సమయాల్లో ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. కొన్నిసార్లు వాహనాలు బ్రేక్ డౌన్ అవ్వటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంటాయి. నిర్మాణ స్థలంలో చాలా చోట్ల సరైన బ్యారికేడ్లు, సూచనలు లేవని తెలుస్తోంది. ఇక జాప్యానికి ప్రధాన కారణం భూసేకరణ అని కూడా స్థానికులు చెప్తున్నారు. అందుకోసమే 2 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని, అలైన్మెంట్లోని అనేక ఆస్తులకు క్లియరెన్స్ అవసరం ఉండటంతో సుదీర్ఘమైన చట్టపరమైన ఫార్మాలిటీలు నిర్మాణ సమయాన్ని పొడిగించాయి. నీటి పైప్ లైన్ పనులకు కూడా మరో 3 నెలల సమయం ఎక్కువైందని అధికారులు చెప్తున్నారు. ఎన్నికల కారణంగా విద్యుత్ స్తంభాల తరలింపు మరింత వాయిదా పడింది. ఈ దశలో విద్యుత్ అంతరాయం ఎన్నికల కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఎన్నికల సీజన్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను పట్టించుకోకపోవడంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ఇలా ఎన్నో కారణాల వల్ల బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవటం ఆలస్యమవుతూనే వస్తుంది.